జై ఆంధ్ర, భారత మాతాకి జై. యువగలం ముగింపు సభ వైజాగ్లో సక్సెస్ కావడం వల్ల మరీ ముఖ్యంగా ఆ వేదిక పైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మిగతా నాయకులందరినీ చూసి ఓర్చుకోలేక ఈరోజు ప్రజలందరూ టీడీపీ జనసేన పొత్తును స్వాగతిస్తున్నారు. అందుకు అక్కడ తరలి వచ్చిన రాష్ట్ర ప్రజానికమే కారణమని కూడా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మొత్తం జనసేన టీడీపీ ఈ పొత్తుని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పి యువగలం ద్వారా స్పష్టంగా అర్థమైంది. జనసేన శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఈరోజు పూర్తిగా పొత్తుకు అనుకూలంగా ముందుకు కదులుతున్నారు. ఈ ఓర్చుకోలేక ఈరోజు వైసీపీ నాయకులు కుట్రపూరితంగా తప్పుడు మాటలన్నీ మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సుడిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, నీవు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నావు. ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బుని నువ్వు జీతంగా నెలలు తీసుకుంటున్నావు. నీవు ప్రతిపక్షాలను విమర్శించచ్చా? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నువ్వు ప్రతిపక్షాలు విమర్శించడం తప్పు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మరి మీరు ముఖ్యంగా జనసేన గురించి మాట్లాడుతూ టీడీపీలో కలిపి అంటున్నాడు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు సలహాదారుడు కాబట్టి నీకు సూటిగా అడుగుతున్నాం. మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 4.5 సంవత్సరంలో మీరు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. సంక్షేమ పథకాలు ముసుగులో కొంతమందికి ఇస్తూ ఇదే మొత్తం సంక్షేమం అంటే ఇలాంటి అభివృద్ధి అంటే ఇది చూపించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైనారు. ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము ఇంటికి పంపాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓట్లేసి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ప్రజలందరూ నిర్ణయించుకున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ నాయకుడు పాదయాత్రలో చెప్పిన మాటలు ఏంటంటే 2000 ఎన్నికలకు ముందు నేను మరలా అంచెలంచెలుగా మద్యపాన్ని నిషేధం చేసి ఎక్కడ కూడా మద్యం షాపులు లేకుండా వచ్చి ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను ఓట్లే అడగనని చెప్పారు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈ 2 నెలల్లో మద్యం షాపులన్నింటినీ క్లోజ్ చేసి ఎలక్షన్కి వస్తాడా రాడా చెప్పండి. 30 లక్షల గృహాలంటే 3 లక్షల గృహాలు కూడా ఇంతవరకు లబ్ధిదారులకు కంప్లీట్ చేసి అందించలేదు. తర్వాత మీరు చేస్తున్న విధ్వంసాలు, దురాగతాలు, దుర్మార్గాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా మీరు మీ నాయకులందరూ కలిసి ఢిల్లీ మొత్తం గల్లీ నుంచి అమరావతి వరకు లేదంటే వైజాగ్ దాకా ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దాష్టీకరణలు చేస్తున్నారు. వీటికి మీరు సమాధానం చెప్పగలరా? ఎంప్లాయీస్కు సిపిఎస్ రద్దండ్రి చేశారా? నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామంటారు, కల్పించారా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది? వాళ్ళకి పర్మనెంట్ చేస్తామంటారు. కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంది? వాళ్ళకి కంప్లీట్ చేస్తామంటారు. లేదు అంగన్వాడీలకు మీరు హామీలు నెరవేర్చారా? లేదు ఆశా వర్గాల పరిస్థితి ఏంటి? లేదు ఈరోజు అనేకమైన సమస్యలు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇబ్బడి మొదటిగా, వాటిని పూర్తిగా పరిష్కరించారా? అభివృద్ధి పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాగునీటి ప్రాజెక్టు కంప్లీట్ చేశారా? లేదంటే వ్యవసాయానికి సాగునీటికి నీళ్ళు అందించారా? ఏమీ చేయకుండా కనీసం సందుల్లో రోడ్లలోకి వస్తే గుంతలు భయం, ఎక్కడ అభివృద్ధి లేదు. దాదాపుగా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు 12 లక్షల అప్పు జరిగింది. గత ప్రభుత్వం చేసిన ఒకవేళ 2.5 లక్షల కోట్లు, 2,70,000 కోట్లు తీసేస్తే దాదాపు 8 లక్షల కోట్లు మీరు అప్పు చేసినారు. ఈ డబ్బులంతా ఎక్కడికి పోయింది? ఎక్కడ అభివృద్ధి జరగలా? ఏమైనా ఫ్యాక్టరీలు వచ్చినాయా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? వీటి గురించి మాట్లాడకుండా మీరు కేవలం ప్రతిపక్షాలు విమర్శించో ఈరోజు జనసేన టీడీపీ పొత్తును ఓర్చుకోలేక ఏదో మీరు తప్పుడు మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్తున్నాం. అంబటి రాయుడు గారు కావచ్చు, లేకపోతే నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా మీడియా ముందరకు వచ్చి అంబటి రాంబాబు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్న నీచన మాటలకు చాలా విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే మీరు ప్రజల్లో కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ, అంబటి రాంబాబు లాంటి వారు కానీ చులకనగా మాట్లాడి, హేళనగా మాట్లాడి ప్రతిపక్షాలని ఇప్పటికే ప్రజల్లో చులకనైపోయినారు. ఇంకా మీకున్నటువంటి విలువలు తగ్గించుకోవద్దండి. ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఏం చేసిందో ఈ 4 సంవత్సరంలో ప్రజలకు తెలియజేసి అధికారంలోకి రండి, ప్రజలకు తెలియచేయండి. కానీ ఈ విధంగా మీరు ప్రతిపక్షాల్లో పవన్ కళ్యాణ్ గారి మీదనో లాంటి ప్రతిపక్ష నాయకుల మీదనో మీరు కేవలం విమర్శలు చేసి వ్యక్తిగతంగా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. స్పష్టంగా యువగలం ముగింపు సభ సక్సెస్ కావడంతో జనసేన టీడీపీ పొత్తుని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. మీరు భయంతో ఈరోజు ఎట్లరా మేము నెక్స్ట్ మా పరిస్థితి ఏంది అని చెప్పి మీకు అర్థం కాక అయోకమయ స్థితిలో జనసేనలో టీడీపీ నాయకుల్లో విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతాకి జై.